బాక్స్ ఆఫీసులు బద్దలవడం గ్యారంటీ. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ పనుల్లో ఒకవైపు, కాటమరాయుడు షూటింగ్లో మరోవైపు ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంత బిజీలోనూ తన తర్వాత రాజకీయపు ఆలోచనలకు పదును పెడుతూనే ఉన్నాడు. ఇటీవలే కొంతమంది సీనియర్ జర్నలిస్టులను కలుస్తూ వారి సలహాలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వివిధ ఛానల్స్లో పనిచేసిన హెడ్స్ని పిలిపించుకొని కార్యాచరణ చేస్తున్నట్లుగా సమాచారం. ఈ సమయంలోనే తన తర్వాత సినిమాలపై కూడా దృష్టి పెట్టాడు పవర్ స్టార్. ఇప్పటికే కొంతమంది దగ్గర భారీగా అడ్వాన్సులు తీసుకున్న పవర్ స్టార్ ఇప్పుడు వారితో సినిమాలు చేసేందుకు రెడీ అయిపోయాడు. ప్రముఖ దర్శక నిర్మాత, దర్శక దిగ్గజమైన దాసరి నారాయణరావుతో ఆల్రెడీ ఒక సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా శ్రీ పరమేశ్వర బ్యానర్స్ పై బండ్ల గణేష్ నిర్మాతగా మరో సినిమాని, పీవీపీ బ్యానర్లో, అలాగే నాస్టార్ ఎంటర్టైన్మెంట్ పై మరో సినిమాలకు కూడా సంతకాలు పెట్టేశాడు. ఈ క్రమంలోనే కాటమరాయుడు సినిమా తర్వాత వెంటనే బండ్ల గణేష్తో మరో సినిమా చేసేందుకు సిద్ధమైపోయాడు పవర్ స్టార్. అయితే ఈ సినిమాకి దర్శకుడి ఎంపికలో పడిన బండ్ల గణేష్ అండ్ టీం ఇటీవలే ప్రిన్స్ మహేష్ బాబు మృగదాస్ సినిమా షూటింగ్కి వెళ్లి మృగదాస్తో మాట్లాడడం జరిగింది. దీనికి వెంటనే మురుగదాస్ ఒప్పుకున్నట్లుగా, పవన్ కళ్యాణ్తో ఒక మంచి సోషల్ మెసేజ్ ఉండే సినిమా చేసేందుకు సముఖత తెలిపినట్లుగా సమాచారం తెలుస్తుంది. సో ఇప్పుడు పవర్ స్టార్ తన తర్వాత సినిమా మురుగదాస్తో చేయబోతున్నాడనమాట. ఇప్పుడు ఈ విషయమే ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టే ముందు ఇలాగే మురుగదాస్తో స్టాలిన్ సినిమా ద్వారా ఒక మనిషికి మరో మనిషి ఎలాంటి సాయం చేయాలో చక్కగా చూపించాడని, ఇప్పుడు ఇలాంటి సబ్జెక్ట్, సోషల్ మెసేజ్ ఉన్న సినిమా చేస్తే పవన్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే మురుగదాస్ మహేష్ బాబుల సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు జరుగుతుందని, ఈలోపు పవన్ కళ్యాణ్కి స్టోరీ లైన్ చెప్పేస్తే ఒక పని అయిపోతుందని మురుగదాస్ని బండ్ల గణేష్ అడిగినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా అసలు తెలుగులోనే సినిమాలు తీయనని అన్న మురుగదాస్ ఇప్పుడు ఏకంగా పెద్ద హీరోలను డీల్ చేస్తున్నాడని, వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే బాక్స్ ఆఫీసులు బద్దలవ్వడం గ్యారంటీ అని చెప్తున్నారు. Like and subscribe Eagle Media Works.